వాక్యాంశం ఏంటంటే వ్యక్తిగత మౌతాను ఉండాలా? ఓకే. వ్యక్తిగత ప్రార్థన వల్ల కలుగు ఆశీర్వాదాలు. ఏ ప్రార్థన వల్ల అంట? వ్యక్తిగత అంటే ఏంటి? భార్య భర్త ఉంటే భార్య భర్త కలిసేది వ్యక్తిగత ప్రార్థన అంటారు, కుటుంబ ప్రార్థన అంటారు. సంఘంలో అందరితో కలిసి ప్రార్థిస్తే అది వ్యక్తిగత ప్రార్థన అంటారు, సంఘ ప్రార్థన అంటారు. సో ఎవరికి వారు, భార్యకు తెలియకైన భర్త, భర్తకు తెలియకైన భార్య తమ జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం వలన కలిగే ఆశీర్వాదాలు. వ్యక్తిగత ప్రార్థన ఎంత బలమైనదో తెలుసా? చేస్తున్నారా? నిజంగా చెప్పండి, దేవుని సభాముఖంలో ఉన్నట్టు వారు ఎవరు చేస్తున్నారు వ్యక్తిగత ప్రార్థన? చేతులెత్తండి, పర్లేదు. చేస్తున్నారమ్మా? అబ్బా, అందరూ చేసిన వాళ్ళే. ఓకే, వెరీ గుడ్. మంచిది. అయితే మంచి రికార్డు ఉంది అది మంచి చర్చికి రాయాల్సిందే అయితే. ఓకే, మంచిది. వ్యక్తిగత ప్రార్థన నేను సుత్తి లేకుండా, ఎందుకంటే సమయం ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయిపోయింది. ఎంత లేదా సరదాగా నా నిజంగా వాచ్ పని చేస్తున్నానండి, మీరు అనుకోగలరు. అయితే సమయము లేదు కాబట్టి ఒక 7 విషయాలు చెప్తాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి తమ జీవితాల్లో ఆశీర్వాదాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశీర్వాదాలు, డిఫరెంట్ ఆశీర్వాదాలు పొందుకున్నారు. నేను వాక్య రెఫరెన్స్ చూపిస్తాను, అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మొదటిగా ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చూడగలిగితే అక్కడ వ్యక్తిగత ప్రార్థన చేసిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయనే నోవాహు. నోవాహుతో దేవుని యొక్క నిబంధన చేస్తాడు. నోవాహుతో దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఇది నేను చేస్తానని చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నోవాహు ఒక ఓడను తయారు చేస్తునేటప్పుడు నోవాహు కాలంలో ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా నోవాహును తిట్టేవారు. ఎంత పెద్ద వాడెందుకు చేస్తున్నావు, జలప్రలయం వస్తుంది అంటున్నావు, వానలు పడుతుంది అంటున్నావు, పిచ్చా అని కాదా ఇదా, ఆస్తిపాస్తులు అమ్మేసి ఇలా చేయాల్సిన అవసరం ఏముందని జాగ్రత్త వినండి, దయించి వాక్యం వినండి. నోవాహు ఏం చేశారంట? అందరూ తిట్టేవారు, అందరూ దూషించేవారు. పోనీ బయట వాళ్ళు తిట్టారంటే ఒక అర్థం ఉంది, ఇంటున్న భార్య పిల్లలు కూడా తిట్టిన సందర్భాలు కూడా, సొనుక్కునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నోవాహుతో దేవుడు ఏది చెప్పాడో, నోవాహుకి వాడ ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, ఏదైతే దేవుడు నోవాహుని చెప్పాడో ఆ ఆజ్ఞ ప్రకారం ఏం చేశాడు? నోవాహు వాడని నిర్మించాడు. కాబట్టి తన వ్యక్తిగత ప్రార్థన, దేవుడు ఒకరితో మాట్లాడాలి, దేవుడు ఒకరికి ఏదైనా చెప్పాలి, దేవుడు ఒకరితో ఏదైనా చేయించుకోవాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి మీరు? అనుదినం ప్రార్థన చేసేవాడు ఉంటే చెప్తాడా, లేదా ఎవరు పడితే అర్థం చెప్తాడా? దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఇప్పుడు ఇంతమంది మీరు పురుషులు ఉన్నారు, నేను ఎవరితో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతానంటే నాకు ఎవరు దగ్గరగా ఉంటారో వారితోనే క్లోజ్గా మూవ్ అవుతాను, అన్ని విషయాలు చెప్తాను కదా, అందరితో చెప్పుకోలేను కదా. సో అలాగే నోవాహు దేవునితో దగ్గరగా ఉన్నాడు, దేవునితో ప్రార్థన సత్సంబంధం కలిగి ఉన్నాడు. ప్రార్థన జీవితంలో ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. కాబట్టి నోవాహుకు కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? చెప్పండి, నోవాహు కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ జలప్రలయంలో నోవాహు కాలం ఉన్న జనమంతా కూడా ఆ జలప్రలయంలో కొట్టుకొని చచ్చిపోయారేమో కానీ నోవాహు కుటుంబానికి ఏమవ్వలేదంట? చనిపోలేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన. నోవాహు ఒక్కడు దేవుని యందు తమ యొక్క ప్రార్థన జీవితం, మోకాళ్ళ జీవితం అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి నోవాహు తన భార్యను కాపాడుకున్నాడు, నోవాహు తన కుమారుని కాపాడుకున్నాడు, నోవాహు తన కోడలను కాపాడుకున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు కూడా నీ భర్తని వాడు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నీ భార్య ప్రార్థించకపోయినా, నీ బిడ్డలు ప్రార్థించకపోయినా, నీ తల్లిదండ్రులు ప్రార్థించకపోయినా, నీ అన్నదమ్ములు ప్రార్థించకపోయినా, నువ్వు ఒక్కడు ఆ కుటుంబంలో ప్రార్థించేవాడుగా ఉంటే చాలు. ఆ కుటుంబం ఏమవుతుందట? రక్షణ. చెప్పడం దేని పడదాం. ఒక్కడు కాదు, ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రార్థన పరుడు ఒక్కడుంటే చాలు, కుటుంబం రక్షింపబడుతుంది. నేను ఈరోజు ఆహ్లాదకరంగా, ఈరోజు సంతోషకరంగా నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే దాని వెనకాల నా తల్లి నా తండ్రి నా ప్రార్థించే ప్రార్థన బలం ఉంది. ఎవరు? నా తల్లి నా తండ్రి నా కొరకు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నా గాడి నా ట్రాక్ అంతా కూడా తప్పిపోయింది. మళ్ళీ ఆ ట్రాక్ సరి చేసుకొని సరైన మార్గం నడవగలిగానంటే ఒకప్పుడు నా తండ్రి నా తల్లి నా కొరకు కన్నీరు కాచిన నమ్ముతారు ఎవరైనా? నేను రోజు ఇక్కడ నిలబడి మీతో పాటు ఒక సేవకుడిగా లేదా ఒక నాయకుడిగా ఉండి నడిపిస్తాను మీరు ఎప్పుడైనా ఊహించుంటారా?
మీరు ఎవరు ఊహించలేదు, నేను ఊహించలేదు. ఎందుకంటే సేవ అంటేనే నాకు పరమాశయం. మా నాన్నకి ఎలా దూషించేవానంటే, నీకు ఏ పని చేయడం చేత కాదు కాబట్టి ఈ బైబుల్ నీకు అవసరం, నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయలే కాబట్టి శాంకులో బ్యాగ్ తగులుకుని అక్కడిక్కడికి వెళ్తూ ఉంటావు. ఎంత నాకంటే ఇంకా బహుశా మా నాన్నగారిని ఎవరు కూడా దీనంగా ఎవరు మాట్లాడకుంటారు. బహుశా అంతగా దూషించాను, అంతగా తృణీకరించాను. మా నాన్నతో ప్రయాణిస్తే తిట్టేవాడిని. ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా పాటలు పాడేవాడు. ఒకసారి ఆలోచన చేయండి, అందరి మధ్యలో ఒకే వ్యక్తి పాటలు పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తారు? మనం వాళ్ళు మంచిగా చూస్తే మనం ఏమనుకుంటాం? ఎవడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకోమా? అలాంటి ఫీలింగ్ నాకు ఉండేది. మా నాన్నతో భోజనానికి వెళ్ళినా కూడా నిర్మోహటం లేకుండా, మొహమాటం లేకుండా, వడ్డించు, తినరా, తిను అమ్మా, వడ్డించు అని అనేటప్పుడు ఎన్నోసార్లు నేను నా మోసం ఫీల్ అయ్యి తిట్టేవాడిని. నీ దగ్గర రాను, నన్ను తీసుకెళ్ళక నన్ను తిట్టేవాడిని. ఈరోజు నేను కూడా నా ప్రయాణంలో నా పక్కన కూర్చున్న వారికి వాక్యం చెప్పకపోతే నేను దిగను. నా వాహనం మీద ఎవరైనా కూర్చుంటే వారికి సువార్త చెప్పకపోతేనే నేను డ్రాప్ చేయను. ఈరోజు ఆ యొక్క మాధుర్యం ఏంటి ఈరోజు నేను రుచి చూశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నగారి దగ్గర నుంచి ఇష్టం లేనివి కూడా ఈరోజు నాకు ఇష్టంగా నా దేహానికి మలిచిపోయాయి. రెండో విషయంకి వస్తే, ప్రార్థన చేయటం వలన, వ్యక్తిగత ప్రార్థన వలన కలిగే మరొక ఆశీర్వాదం మనం చూసుకోగలిగినట్లయితే ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగినట్లయితే అక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనబడుతుంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు దేవునితో పెరుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయనట, విడిచిపెట్టను. చూడండి పిల్లారా, దేవునితో పెరుగులాడి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబు ఏమయ్యాడని చెప్పండి, ఆశీర్వదింపబడ్డాడు. ఆయన పేరు కూడా మార్చబడ్డది. ఏం పేరు మార్చబడ్డదంట? యాకోబు అని నీ పేరు పిలువబడదు. ఏమని పిలువబడుతుందంట? నీ పేరు ఇజ్రాయేలు అని పిలువబడుతుందంట. ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 1, వ్యక్తిగత ప్రార్థన చేయడం వలన ఒకటిగా రక్షింపబడతాం. నువ్వే రక్షింపబడతావు, నీ బిడ్డలు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. రెండవదిగా వ్యక్తిగత ప్రార్థన అనుదినము నువ్వు చేయడం వలన, దేవునితో సహవాసం చేయడం వలన, దేవుని ముఖదర్శనం చేసుకోవడం వలన కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వదింపబడతాం. నీ పనిలో, నీ ప్రయత్నాల్లో, నీ తలంపులో, ప్రతి విషయంలో, కుటుంబంలో, వ్యవస్థలో, అన్ని విషయంలో కూడా ఏమవుతామంట, ఆశీర్వదింపబడతాం. మూడోదిగా చూసుకున్నట్లయితే మరి మూడో వ్యక్తి మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ మూడో వ్యక్తి మనకు కనబడుతుంటాడు. ఎవరు అనంటే ఆ వ్యక్తి చాలా నాయకత్వం వహించిన, నిర్గమకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను వాక్యాలు తెచ్చి దాన్ని వివరణ ఇవ్వట్లేదు. మూడో వ్యక్తి ఎవరంటే మోషే. ఎవరంటే ఆయన? మోషే. అల్లా తప్ప వ్యక్తి కాదు. ఆనాటి దినాల్లోనే 6 లక్షల జనాంగాన్ని నాయకత్వం వహించి నడిపించి ముందుండి నడిపించిన వ్యక్తి. మరి ఈయన కూడా దేవుని యొక్క ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జీవితం జీవించడం వలన ఈయన కలిగాక ఏంటంటే దేవుని స్వరము వినగలిగాడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు 10 ఆజ్ఞల పలకను పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది క్రైస్తవుల్లో ఒక ఆశ ఉంటుంది, నేను ఎన్నటికైనా దేవుని స్వరం వినాలి అని కోరిక ఉందా లేదా? ఎవరికైనా లేదా? ఒకవేళ లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని స్వరం నాకు వినాలని ఆశ లేనివాడు ఎవడు కాదంట, వాడు దేవుని బిడ్డే కాదు, క్రైస్తవుడే కాదు. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకి ఏమంటుందంట, ఏ రోజైనా నేను చనిపోయేటప్పుడు దేవుని దర్శిస్తే బాగుంటుంది, దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుంది, దేవుని స్వరం వినగలిగితే బాగుంటుంది అని. అంటే దేవుడు స్వరం నీకు వినబడాలంటే నువ్వు ఎలా ఉండాలంటే మనం చదువుకున్నాం మొదటి సెక్షన్లో పరిశుద్ధత. మనం పిలిచినట్టు వాడు ఎటువంటి వాడో పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే దేవుని మనము చూడలేము, దేవుని స్వరము వినలేము. మూడో వ్యక్తిని చూపించా. వ్యక్తిగత ప్రార్థన వల్ల, అమ్మా పుష్పమ్మ వాక్యం వినమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నందిని తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పెట్టమ్మా, ఎందుకంటే మనవలు ఎవరు లేరు, అందరూ పెద్దలు ఇప్పుడు ఆడించడానికి ఇబ్బందిగా ఉంది. పుష్పం తీసుకెళ్ళి ఒక 2 రోజులు 3 రోజుల నుంచి, ఎందుకంటే వీధిలోనే కదా, ఆడుకోమ్మ, ఇంటికి వెళ్ళిన తర్వాత వినమ్మ వాక్యం విను. అవి కాదు, వ్యక్తిగత ప్రార్థన జీవితం వలన కలిగే ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షింపబడతాం. రెండో ఆశీర్వాదం ఆశీర్వదింపబడతాం. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదే కలిగేది ఏంటంటే దేవుని యొక్క స్వరము వినగలుగుతాం. రెండోది, ఇజ్రాయేల్ ప్రజల కొరకు సీనాయి పర్వతం మీద వెళ్ళి ఆయన 10 ఆజ్ఞల పలకను పొందుకోగలిగాడు మోషే. నాలుగో వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ఆయన ప్రార్థించే అనుభవం, ఆయన ప్రార్థన తప్ప ఇంకేమీ కూడా తెలియదు. ఎవరంట ఆ వ్యక్తి? ఏలియా. ఏంటంట?
ఆయన వ్యక్తిగత ప్రార్థించడం వల్ల ఆ వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండడం కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఏలియా జీవితంలో ప్రార్థించి అగ్నిని భూమి మీదకు కుమ్మరించాడు. ఏం కుమ్మరించాడంట? అగ్ని భూమి మీదకు రప్పించాడు. సో మనం చూసుకోగలిగినట్లయితే ఒకసారి దహన బలులు అర్పించడానికి కోసం కాల్చడానికి అగ్నిని రప్పించాడు. రెండోది ఆయన ఈ లోకం నుండి కొనిపోబడడానికి అగ్ని నుండి అక్కడ రథం వచ్చి తీసుకుని కొనిపోబడినట్టుగా మనం చూసాం. మనం చూసుకున్న దానికి రెఫరెన్స్ చూసుకోగలిగినట్లయితే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏంటంటే ఏలియా ప్రార్థించడం వలన ఏం కలిగిందంట? అగ్ని భూమి మీదకు దించాడంట. ఇప్పుడు 2 విషయాలు నలుగురు చూసుకుందాం. 5వదిగా చూద్దాం. వ్యక్తిగత ప్రార్థన జీవితం అనుభవం అనుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రార్థించడం అనేది ఒక క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే గుండె ఎంత అవసరమో ఒక క్రైస్తవ మనుగడ బ్రతకాలి అంటే ప్రార్థన అంత అవసరం. అర్థమవుతుందని చెప్పేది. ఒక క్రైస్తవుడు ఒక మనిషి బ్రతకాలంటే ఏం అవసరం అని చెప్పండి? గుండె. ఏది పోయినా, కిడ్నీ పోయినా బ్రతకొచ్చు, లివర్ పోయినా బ్రతకొచ్చు కొన్నాళ్ళు, కానీ గుండె పోయిందా బ్రతుకుతామా? మాట్లాడండి. ఒక మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ గుండె ఏ విధంగా అయితే క్రైస్తవుడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రార్థన జీవితము. ఆ ప్రార్థన జీవితం లేకపోతే వాడు బ్రతకడు. ఏమైపోతాడు? వాడు చనిపోతాడు. ఏ విషయంలో చనిపోతాడంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఆత్మీయంగా ఎలా చేస్తాడో తెలుసా? పాటలు పాడే తలంపు వస్తుంది, ప్రార్థన చేయాలని తలంపు వస్తుంది, వాక్యం చదవాలని తలంపు వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలని తలంపు వస్తుంది, దేవుడి బిడ్డలతో సావాసం ఉండాలన్న సావాసము వస్తుంది. చస్తుందా లేదా? అది చచ్చిపోతుంది అని అంటే ఒకప్పుడు సంఘంలో నిలబడి పాటలు పాడడానికి ఎగబడి ఆలోచన ఆతృత ఉండేది. ఇప్పుడు పాటలు పాడయ్యానన్నా కూడా పాడలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితంలో లేదు. నీలో ఫైర్, ప్రార్థిస్తే మనలో మంట చెలరేగుతున్నాం. మన మంట ఎదుటోడికి అంటించాలి, ఉండాలి. కాబట్టి మనం ప్రార్థించకపోవడం ఎంతో 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 కోల్పోతాం. తర్వాత చూసుకోగలిగిన దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే అక్కడ ఒక మనకు స్టోరీ కనబడుతుంటుంది. దానియేలు గ్రంథంలో స్టోరీ కనబడుతుంది. దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక స్టోరీ మనకు కనబడుతుంటుంది. అదే సింహపు బోనులో ఒక వ్యక్తిని పడవేశారు. ఎవరా వ్యక్తి అంట? దానియేలే. ఎవరంట ఆ వ్యక్తి అంట? దానియేలే. యూట్యూబ్లో లేదంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నెట్లో చూసుకున్నట్లయితే ఓల్డ్ ఫిక్స్ కనబడతాయి. సింహాలన్నీ కూడా వరుసగా గార్జించు అరుస్తుంటే ఆ సింహాల మధ్య మోకాల మీద దానియేలు ప్రార్థిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా బలమైనది. ఒకవేళ వ్యక్తిగత ప్రార్థన లేకపోతే కుటుంబంలో ఏమవుతాయంట? చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు వస్తుంటాయి. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఆహ్లాదకరమైన వాతావరణం కనబడదు. ఎందుకో తెలుసా? శోధకుడు అన్నీ గలిబిలి చేస్తుంటాడు. కాబట్టి భార్య భర్తలు సక్రమంగా వారి దాంపత్య జీవితం బాగుండాలన్నా, బిడ్డలతో ఆహ్లాదకరమైన జీవితం జీవించాలన్నా, కుటుంబం సస్యశ్యామలుగా పచ్చదనముగా అందరికీ కనబడాలన్నా ఆ కుటుంబంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న వారందరూ కూడా ప్రార్థించాలి. ఇప్పుడు అందరూ ప్రార్థించకపోయినా ఒక్కరైనా కుటుంబం వారి కొరకు ప్రార్థించే వారి కుటుంబంలో ఒక్కరైనా ఉండాలి. అలా లేకపోతే ఆ కుటుంబం ఏమవుదంట? చిగురించదు. ఆ కుటుంబం పచ్చగా కనబడదు. అది ఏదో ఒక రోజు మాడి మసి ఈ లోకంలో బూడిదైపోతుంది. ఈ దానియేలు మనం చూసుకోగలిగినట్టయితే ఏం చేశాడట? ప్రార్థించి సింహపు బోనులో ఆ సింహాల నోరులో మూయబడి కాపాడబడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే దానియేలుకి వేసినట్టు వారిని, అదే దానియేలు తీసిన తర్వాత వారిని వేస్తే ఏంటంట? వాళ్ళు పైనుండి కిందకి రాకముందే ఆ సింహాలు వారి ఎముకలు కూడా గుండ చేస్తుందంట. మరి ఆ యొక్క సింహాలు వారికి తిన్నది ఈయనకి ఎందుకు తినలేదంటే వారిలో ప్రార్థన లేదు, ఈయనలో ప్రార్థన ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరులు వినండి. ఆరోదిగా చూద్దాం ప్రార్థన జీవితం అనేది వ్యక్తిగతంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారు కలిగే మరొక ఆశీర్వాదం అని చూసుకున్నట్లయితే యోగు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు చదివితే యోగు కలిగిన ఆస్తిపాస్తులు మనకు కనబడతాయి, యోగు కలిగిన నష్టాలు మనకు కనబడతాయి, యోగు కనబడిన దేవుడి చేత శోధింపబడిన శోధన కనబడుతుంది. అదే యొక్క యోగు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం చూసుకున్నట్లయితే మరలా రెండొంతుల ఆశీర్వాదం, ఏదైతే కోల్పోయాడో మరలా ఆశీర్వాదాన్ని రెండొంతులుగా దేవుడు మరలా ఇచ్చాడట. అందుకంటున్నాను, పోగొట్టుకున్న వాటన్నిటినీ, శాంతి పోగొట్టుకున్నావా, ప్రేమను పోగొట్టుకున్నావా, ఏది పోగొట్టుకున్నా? చాలామంది నెతుకుతుంటారు ఏంటంట, ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెతుక్కున్నా. ఒక్కొక్కరు భర్త బాగా ప్రేమించి ఉంటాడు భార్యకి, ఇప్పుడు ఆ భర్త భార్యను ప్రేమించట్లేదు. ఇప్పుడు భార్య ఏం నెతుక్కుంటుంది?
చెప్పండి, ఏమి వెతుక్కుంటుంది? ప్రేమ. మునుపుట్టులాగా నా భర్త నాతో మసులుకోవట్లేదు, మునుపుట్టులాగా నేను తిన్నానా లేదా అడగట్లేదు, మునుపుట్టులాగా నా యొక్క కష్ట సుఖాల్లో పంచుకోవట్లేదు, మునుపుట్టులాగా నాతో సఖ్యంగా ఆయన బ్రతకట్లేదు. ఇప్పుడు తనకు కావాల్సింది ఈ లోకంలో ఏంటంట? డబ్బు మీద లేదు, బంగారం లేదు, స్థిర సంపదల మీద యాభం లేదు. ఏం మీద ఉందట? భర్త ప్రేమ మీద. ఎందుకే యోగుని జ్ఞాపకం చేసుకో. ఆ సందర్భంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, అది డబ్బు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, నువ్వు ప్రార్థించు. నీ వ్యక్తిగత జీవితంలో పోగొట్టుకున్న వాటి కొరకు నువ్వు ప్రార్థించు. యోగు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపు భార్య ముఖం మీద చేదరించి నీ దేవుడు దూషించి నువ్వు మరణము కమ్మన్నప్పుడు కూడా బాధపడలేదు. బిడ్డలు విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు. మనవల దగ్గర చేర్చనివ్వనప్పుడు కూడా బాధపడలేదు. తనకున్న పనివారందరూ కూడా చనిపోయినప్పుడు, తనకున్న ఆస్తి మాస్తంతా కూడా కరిగిపోయినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడే తప్ప, యెహోవాను ప్రార్థించడం మానలేదు తప్ప. తన యొక్క స్నేహితులు ఈ సాతాను అనేక రకాలుగా ప్రయత్నించాడు. ఎన్ని ప్రయత్నించినా కూడా యోబుకున్న నిరీక్షణ, యోబు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణ ఎవరు కూడా తిప్పలేకపోయారు. యోబు ఒకటే అంటున్నాడు, నేను నా యొక్క మరణము ఈ లోకాన్ని విడిచి, నా దేహాన్ని విడిచి వెళ్ళే లోపల దేవుడు నన్ను దర్శిస్తానన్నాడు. అదే రీతిగా దేవుడు మరలా తను దర్శించి పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండొంతులుగా పొందుకున్నాడు. చెప్పడం కూడా దేవుని అయిపోతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎక్కడైతే నీ పేరుని పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ హోదాను పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ వాల్యూని పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ సమాధానం పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ డబ్బు పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దేవుడు మరలా నీకు ఇచ్చేవాడు. నమ్మండి పిల్లారా, నిజంగా చెప్తున్నా. పోగొట్టుకున్న వాటన్నిటిని నువ్వు మళ్ళీ పొందుకోవాలంటే బైబిల్లో లూకా సువార్త మనకు కనబడుతుంది ఒక సందర్భం. ఏమంటున్నాడట? ఒక స్త్రీ తన దగ్గర ఉన్న 10 నాణాలు పోగొట్టుకుంటే ఏం చేసిందట? 10 నాణాలు ఒక నాణ్యమే కదా పోయింది అనుకుందా? అదే అధ్యాయంలో అనుకుని చూసుకున్నట్లయితే ఒక మందికి 100 గొర్రెలు ఉన్నాయి, అది ఒక్క గొర్రె తప్ప 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఊరుకున్నాడా? లేడు. పోగొట్టుకున్న దాని కొరకు ఏం చేశాడంట? జాగ్రత్తగా వెతికాడు. ఎలా వెతకాలి? ఈ లోకం అంటేనే చీకటే కాదా? లోకం దేనికి సంకేతన అంటే చీకటికి సంకేతన. ఈ చీకటిలో మనం పోగొట్టుకుని ఎవరైనా వెతకగలరా? నాకు చెప్పండి. చీకటిలోకి వెళ్ళి పోగొట్టుకుని నేను అది వెతికి పొందుకున్నాను చెప్పగలిగే సామర్థ్యత ఎవరికి ఉందా? ఈ లోకంలో పోగొట్టుకుని వెతకాలి, అది దొరకాలంటే క్రీస్తునిక వెలుగు కలిగిన దీపము నువ్వు వెలిగించుకోవాలి. ఆ వెలుగు ఈ లోకంలో, అందుకే అంటున్నాడు, ఈ లోకంలో నేను ఎలా ఉన్నానంట? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నాడు. నేను వెలుగై ఉన్నాను కాబట్టి ఆయన మనం వెలిగించుకోగలిగితే నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా అది నువ్వు పొందుకోవడానికి నీకు ఒక అవకాశం ఉంటుంది. చివరిగా చూసుకున్నట్లయితే ఏడో వ్యక్తి ఈయన కూడా వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగినట్టు వాడు. ఈయనకు ఒక విధంగా చెప్పాలంటే వాగ్దాన పుత్రుడు అని పేరు ఉంది. ఎవరంటే వాగ్దాన పుత్రుడు బైబిల్లో? వాగ్దాన పుత్రుడు బైబిల్ ఎవరంట? ఇషాకు. యాకోబు అన్న అబ్రహాంకు ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చేశాడు, ఎదుగో నువ్వు ఎవరినైతే దత్త తీసుకుంటున్నావో వాడు నీ కుమారుడు కాడు. నువ్వు వెలుపులకు రా, నీ గృహం నుండి బయటికి రా, వచ్చి తేరి చూడమంటే స్పష్టంగా చూడ అర్థం, ఓకేనా? నీ స్పష్టంగా తేరి చూసి ఆకాశం వైపు చూడు. నీ చేత అయితే ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టు, నీ చేత అయితే ఇసుక రేవులోకి వెళ్ళి ఇసుక రేవును లెక్కెట్టు, అదేవిధంగా నీ సంతతి నేను వర్ధిల్ల చేస్తానన్నాడు. అలా అనేటప్పుడు అబ్రహాంకి ఎవరున్నారా? మాట్లాడండి, ఎవరున్నారా? పోనీ ఆయన వయసు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నట్టు వాడా? పెళ్ళి 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేస్తే 20 సంవత్సరాలకు సంతానం పుట్టపు 2 సంవత్సరాలు వచ్చేసరికి 3వ సంవత్సరాలకు వస్తే ఏమంటావంట? బయట వాళ్ళు ఏమంటారు పక్కన పెట్టండి. బయట వాళ్ళు అనడం సహత్యం, ఇరుగు పొరుగు వాళ్ళు అనడం సహత్యం, కానీ ఇంట్లో ఉన్నవారే అత్తే కోళ్ళకంటది దీనికి ఏ లోపం ఉందో, దీన్ని తీసుకుని హాస్పిటల్ తీసుకుని చూపించు, చెకప్లు చేయించు, లేదా వీలైతే వదిలే అంటామనమా? ఈజీ, చాలా ఈజీ. మరి అబ్రహాము దేవుడితో ఎలాంటి వాడు తెలుసా? అబ్రహాము దేవునికి ఎటువంటి సంబంధం తెలుసా? స్నేహితుడితో దేవుడు అబ్రహామును పోల్చాడు. ఎవడంటే అబ్రహాం అంటే దేవునికి స్నేహితుడు. మరి అంత స్నేహ సంబంధం కలిగిన అబ్రహాముకి దేవుడు ఎందుకు అంత లేట్ చేశాడంటే తనకున్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, పరిశోధించడానికి. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనలను అనేక రకాలుగా అనేక విధాలుగా ఆయన మనం పరీక్షిస్తాడు తప్ప, ఆయన మనలను పరిశోధిస్తాడు తప్ప ఆయన నన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దాన్ని ఓర్చుకునే సామర్థ్యత కూడా ఆయనే మనకి ఇస్తాడు. అర్థమైందా? సహించినంత పరీక్షనికి పెడతాడు. ఎంతవరకు సహించగలం?
కొంతమంది చిన్న సమస్య వచ్చాక తొలగిపోతుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వాగ్దాన పుత్రుడైన ఇషాకు వివాహమైన 34 సంవత్సరాల వరకు కూడా ఏమీ లేదంట, సంతానం లేదు. ఒకేసారి కలవలు పిల్లలు కన్నది. ఎవరంట? ఇషాకు భార్య పేరు తెలుసా? రెబెకా. ఒకేసారి చరిత్ర మీరు తిరగేస్తే, పేజీలు తిరగేస్తే, మెడికల్ డాక్యుమెంటరీ మీరు తిరగేస్తే ఆ జాబితాలో మొట్టమొదటిగా ఒకేసారి కలవలు పిల్లలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెబెకా. ఆ యొక్క పిల్లలే ఎవరట? యాసావు, యాకోబు, ఇద్దరు కూడా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించి ఏంటంట ఫలకృతమైన జీవితం కలిగి ఉండడానికి ఆయన బహుమానం పొందాడు. ఆయన అందరూ దూషించారు తన భార్యని. ఇంకా వీడు వాగ్దాన పుత్రుడు కదా ఇది అని అన్నప్పుడు కూడా ఏం చేశాడంటే చెప్పండి ఏం చేశాడంట? ప్రార్థించాడు. నిందలు, అవమానాలు, దూషింపులు ఇవన్నీ ఎన్ని ఎదురొచ్చినా కూడా తాను ప్రార్థన జీవితం అటుగా ఇస్సాకును విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎవరైతే చెప్పారు? ఎన్ని పేర్లు చెప్పానంట? ఒకటిగా నోవాహు జీవితం ఏమొచ్చాయంట? నిందలు వచ్చాయి. దూషించేవారు, నువ్వు పిచ్చోడువా, ఎవరో ఎర్రివాడువా, ఎంత ఎండలెక్కుతుంటే ఇప్పుడు వర్షాలు రావడం ఏంటి, వర్షాలు పడితే మనం కొట్టుకుని పోవడం ఏంటి, నీకు పిచ్చుందని నోవాహును తిట్టినట్టు వారు చాలామంది ఉన్నారు. వీడియో క్లిప్పులు చూడండి, సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన కూడా మనుషులు మాటల వైపు ఏం చేయలేదంట, లక్ష్యం ఉంచలేదు. ఎవరైతే మనుషుల మాటలు లక్ష్యం ఇస్తాడో వాడు దేవుని దూరం అవుతాడు. ఎవరైతే దేవుని మాటలు లక్ష్యం ఇస్తాడో వాడు మనుషులు దూరం అవుతాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి మనం ఏం చేస్తాం? దేవుని మాటలు మనం లక్ష్య పెట్టాం, దేవుని మాటలు మనం గుర్తుపెట్టుకోం, దేవుని మాటలు మనం పట్టుకోము. ఎవరి మాటలు పట్టుకుంటామంట? వీళ్ళు వాళ్ళు అన్న మాటలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతామంటే ఎలా ఊగుతామంటే ఇక్కడ నుంచి బత్తీళ్ళంతా ఊగుతుంటాం. ఊగి ఏమవుతుంట? జారిపడి నడ్డో గిడ్డో ఇరుగుతుంది. ఆ ఇరిగితే ఎవరు తప్పు అంట? చెప్పండి ఎవరు తప్పు అంట? ఊగిపడి నీదే తప్పు, నీ తల్లిదో నీ తండ్రితో తప్పు కాదు కదా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు నీ మనసు నిర్మలముగాను ఆందోళన లేకుండా సమాధానంగా ఉండాలి అని అంటే ఒకటే ఏంటంట? దేవుని మాటలు పట్టుకొని మనుషులు ఎక్కడ ఏం చెప్తే అక్కడ విడిచిపెట్టేయాలా, ఇలాగ వినాలా, ఇలా వదిలేయాలా. అలా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో మనం ఆశీర్వదించబడతాం. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. వ్యక్తిగత ప్రార్థన చేయడం వల్ల కలిగే ఆశీర్వాదం ఉందా లేదా? సంతోషం. ఆశీర్వాదం ఉందా లేదా? ఏంటి ఆశీర్వాదం? వ్యక్తిగత ప్రార్థించడం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటి? నీ వరకు చెప్పు. నువ్వు ఒకవేళ ఇక్కడ నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించావనుకో, నీకు కలిగే లాభం ఏంటి? నువ్వు అనుకుంటున్నావు ఏది కోరుకుంటే చెప్పు, వాళ్ళు గట్టిగా చెప్పు, వినపట్లేదు. గిరిబాబు ఏమన్నాడ్రా? నువ్వు చెప్పుని. ఓకే, నువ్వేమనుకుంటున్నావు? ఇంతవరకు ప్రార్థన చేయలేదు. సంధ్యమ్మ ప్రార్థించినా, పుష్పమ్మ ప్రార్థించినా కళ్ళు ఎర్రగించి చూస్తావంట కదా, మోకరిస్తావా? వెరీ గుడ్. కొన్ని ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను అనుకో, నీకు కలిగే లాభం ఏంటి? ఆనందం. అన్నిటికంటే శ్రేష్టమైన కోరుకున్నావురా, చాలా తెలివైనవాడు నువ్వు. వెరీ గుడ్. ఓకే, మంచిది. నవ్వినంత నవ్వాం. మళ్ళీ చెప్తున్నా, నోవాహు ప్రార్థన జీవితం కలిగి ఉండడం వల్ల ఏమైందంట? నోవాహు కుటుంబాన్ని కట్టుకున్నాడు. తర్వాత యాకోబు ప్రార్థన జీవితం కలిగి ఉండడం వలన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత మోషే ప్రార్థన జీవితం కలిగి ఉండడం వలన దేవుని స్వరం వినగలిగాడు, పదాజ్ఞ పలకను పొందుకోగలిగాడు. తర్వాత ఏలియా ప్రార్థన జీవితం కలిగి ఉండడం వలన ఒకానొక సందర్భంలో ఆ పరలోకము నుండి భూమికి, ఆకాశం నుండి భూమికి అగ్నిని కురిపించాడు, అగ్నిని రప్పించాడు. తర్వాత చూసుకోగలిగిన దానియేలు వ్యక్తిగత ప్రార్థన జీవితం జీవించడం వలన సింహపు బోరులో, క్రూరమైన సింహాల మధ్య కూడా తన సజీవంగా నిలవగలిగాడు. మనం కూడా సింహాలకి భయపడతాం ఉందేమో, అంతకన్నా డేంజర్ ఎవరంటే చెప్పండి? మనుషులు. సింహం మన కళ్ళ ముందర కనబడి గార్జించి మనం చంపుతుంది, కానీ మనుషులు ఏంటంట కనబడగానే చంపుతుంటారు కదా. మాట్లాడి నిజమే కదా. అటువంటి వారి మధ్యలో ఉన్నా మనం రక్షింపబడ్డాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనకి ప్రార్థన కావాలి. తర్వాత చూసుకోగలిగినట్లయితే యోబు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. పోగొట్టుకున్నవన్నీ నాకు అడిగితే ఇదే అంటాను నాకు అడిగితే నువ్వు ప్రార్థన చేయడం గల కారణం ఏంటంటే, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి, నా యవ్వన ప్రాయం నుండి కొన్ని సంవత్సరాల వరకు నేను దూరంగా ఉండి, ఎన్ని దినాలో, ఎన్ని నెలలో, ఎన్ని సంవత్సరాలైతే దేవుని దూరంగా ఉన్నానో ఆ దూరంగా ఉన్న దినాలన్నీ కూడా ప్రభువా నాకు చిత్తమైతే నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నా ముందున్న దినాలు బహు కొద్దివే, ఏ క్షణమే ఎక్కాడో
రాలిపోతామో పేరిపోతామో తెలియదు. చివరిగా చూసుకున్నట్టయితే ఇషాకు వ్యక్తిగత ప్రార్థన జీవితం వల్ల ఏమైనట చెప్పండి, ప్రార్థించి సఫలకృతమైన జీవితాన్ని తను పొందుకోగలిగాడు. సస్యశ్యామలంగా తన జీవితము కొనసాగుతూ ముందుకు వెళ్ళింది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఎవ్రీడే మీరేం చేయాలంటే, ప్రతిరోజు కూడా ఏం చేయాలంట, ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థన. చూడండి, ఒకవేళ నీ భర్త మార్పు లేదంటే నీ ప్రార్థన బట్టి నీ భర్త మారాలి. నీ భార్య మార్పు లేదంటే నీ ప్రార్థన బట్టి నీ భార్య మారాలి. నీ బిడ్డలు మారట్లేదని అంటే మీ ఇద్దరు భార్య భర్తలు, మీ తల్లిదండ్రులుగా మీరు వారి కళ్ళ ముందులో చేస్తున్న ప్రార్థన చూసి నీ బిడ్డలు మారాలి. అమ్మో, ఒక దినం వారు మీ దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి డోంట్ మిస్ ఇట్. మీ జీవితంలో ఇది స్కిప్ చేయొద్దు. దయచేసి దీన్ని స్కిప్ అంటే ఫార్వర్డ్ చేయకన్నా ఇది ఆచరించడానికి ప్రయత్నిద్దాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.